రాజపుత్రుల కుటుంబాల్లో ఇలా కలవడానికి ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ నేను ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. నా నిర్ణయం గురించి ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. నన్ను అపార్థం చేసుకోకండి జోదా. మొన్న ఆమేరులో మన వివాహ సందర్భంగా అందరూ రంగులు చల్లుకున్నారు. కానీ ఇవాళ యుద్ధ ప్రకటన సందర్భంగా అది జరుగుతుంది. ఒకవైపు ప్రజల తలపై జలాల్ గురించి భయం అలుముకొని ఉంటే, ఇంకోవైపు నా తలపై పెళ్లి తలపాగా పెట్టుకోవడం మంచిది కాదు. నిన్నటి వరకు సరిహద్దులు ఏకం కావడం ముఖ్యమైతే నేడు వాటిని కాపాడుకోవడం ముఖ్యం. నేను యుద్ధ సన్నాహాలకు బయలుదేరి వెళ్ళాలి. నా నేల తల్లి రుణం తీర్చుకోవాలి. ఈ మట్టిలో పుట్టిన నేను ఎంతగానో గర్విస్తున్నాను. నేను రాణిని కాబోయే రాజుగారు తన సంగతి పట్టించుకోకుండా ముందుగా ఆమేరు గురించి మొత్తం రాజ్యాల్నే పట్టించుకునేవాడు కావడం నాకు గర్వంగా ఉంది. ఇక యుద్ధంలో జరగకూడదు జరిగితే ఆ సోదమ్మ మాటే నిజమైపోతే అప్పుడు మన జోదా గతేం కాను. వెళ్ళడానికి ముందు నేను ఒక మాట చెప్పదలిచాను. మనిద్దరం ఇలా విడిపోవడానికి కారణమైన ఆ జలాల్ని నేను ఎన్నటికీ క్షమించబోను. నేనైనా ప్రాణాలతో ఉండాలి, లేక నేను తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అరే నీకేమైనా మతిగాని చెడిపోయిందా? ఇలా అయితే ఎన్నాళ్ళు ఇక్కడ పనిచేయవు. 4 గరిటెలు నెయ్యి మాత్రం వెయ్యి, మిగతాదంతా నీళ్లు కలిపు. అర్థమైందా? కొట్టండి అయ్యా, ఇంకా ఎన్నాళ్ళుంటారులేండి. ఏమన్నావు? ఏమీ లేదు. అరే కొంచెం దీన్ని పక్కన పెట్టి ఇలా రా, నాతో పట్టరా. ఇలా కూర్చో. ఇందా ముందు నువ్వు కొంచెం పాలు తాగు. నేను ఒక మాట చెప్తాను విను. ఇంకా ఎన్నాళ్ళలో ఉంటానని మాత్రం ఎప్పుడూ ఎవరితోనూ అనకూడదు. మీ పిన్నమ్మగారు విన్నారనుకో, ఆవిడ ఎంతో బాధపడుతుంది కదా. నేను చెప్పే దాంట్లో అబద్ధం లేదయ్య గారు. ఇక్కడ మీరు ఎన్నో రోజులు ఉండబోరు. 3 రోజుల క్రితం భోజనం చేద్దామని ఒకడు వచ్చాడు కదా, వాడి ముందు మీరు మొగలాయిల్ని నానా తిట్లు తిట్టారు. వారు ఎవరనుకుంటున్నారు? వారు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ జలాలుద్దీనే. వాడేమో యుద్ధానికి వచ్చే ముందు అనుపాలను తెలుసుకోవడానికి వచ్చాడు. నా చేతికి గాని చిక్కాడు ఆ జలాల్, ఈ నెయ్యి మీదొట్టు. నేను వాడిని ఈ మూకుల్లో పారేసి కాల్చి జిలేబీ చేసేస్తాను. వాడికి పగ తీర్చుకోవడం బాగా తెలుసునని అందరూ అంటారు. మీ ముఖం వాడికి బాగా గుర్తుంటుంది. అయ్యగారు 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 తప్పైతే క్షమించండి చక్రవర్తి. తమరు ఒక పొరపాటు చేశారు. నా బదులు మీరు ఆమేరు రాజ్యపు రాజకుమారిని ఎత్తుకువచ్చి ఉండవలసింది. తను సాటి లేని అందాల రాశని మేము ఒప్పుకుంటున్నాం. కానీ అలాంటిది మా చేత చిక్కితే మరింత సాటి లేనిదవుతుంది. తన గౌరవం, హోదా పెరిగిపోతాయి. నిన్నైతే మేం తీసుకురావాల్సి వచ్చింది. కానీ నువ్వే చూస్తావుగా, ఆమె తనంతట తానుగా మా చెంతకొస్తుంది, మా కౌగిలిలో బందీ అవుతుంది. చక్రవర్తి గారికి జయము జయము. మహామంత్రి గారు తమరిని వెతకమని ఆదేశించారు. పైవాడి దయ వల్ల మీరు క్షేమంగా ఉన్నారు. మేమందరం తమరి సేవకు సంసిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా జలాల్ శత్రువుల ప్రాంతం నుంచి బయటపడి అబ్దుల్లాను తీసుకొని షాన్పూర్ వైపుగా బయలుదేరాడు.
జలాల్ని కలవాలని వెళ్ళాను. వస్తూ వస్తూ అజ్మీర్ క్షేత్రం మీదుగా రావడం జరిగింది. ఉన్నట్టుండి సైనికులు దారి మార్చేశారు. అందుకని తమర్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. తల్లి హమీదాబాను, మనం అనుకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది? అనుకోవాల్సింది ఆ పైవాడు. వాడు ఎప్పుడు ఎవరి దారిని ఎలా మారుస్తాడో మనం ఎవరం చెప్పలేం. అలా అయితే జలాల్ ఎప్పుడు మారుతాడో? ఇస్లాం మతం ప్రేమనే బోధిస్తుంది, శాంతియుతంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మరి జలాల్ ఆచరణలో శాంతి అనేదే లేదే, అతనికి మనసులో ప్రశాంతతే లేదే. ఎందుకని తను మన మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు? తల్లి, మతము ప్రేమ అనేవి అల్లా ఇచ్చిన వరాలు. అల్లా వరాలు ఎవరికి కటాక్షిస్తాయో ఎవరం చెప్పలేం. కేవలం అల్లా ఒక్కడికే తెలుసు. కానీ ఏదో ఒక రోజు తప్పక వస్తుంది. ఆ రోజు నీ కుమారుడు ప్రేమించడానికే వస్తాడు, ద్వేషం కోసం కాదు. ఆ విషయాన్ని తను గుర్తిస్తాడు. అంటే జలాల్లో అంత మార్పు వస్తుందా? మారిపోయేది కేవలం జలాలొక్కడే కాదు, తను ఇతరుల ఆలోచనలు కూడా మారుస్తాడు. హిందూ దేశపు చరిత్రను మార్చేస్తాడు, జీవితానికి పరమార్థం మారుస్తాడు. ఒక చక్రవర్తి శక్తి కంటే గొప్ప శక్తి ఏదనేది తను గుర్తిస్తాడు. ప్రేమలోని నిజమైన శక్తిని అర్థం చేసుకుంటాడు. కానీ ప్రేమంటే పంచితేనే పెరుగుతుంది కదా ఫకీర్ గారు. కానీ జలాల్కి దాడి చేయడం మాత్రమే వచ్చు. వస్తుందమ్మా, ఆ సమయం తప్పక వస్తుంది. అది వచ్చినప్పుడు మన హిందూ దేశానికి, మన మతానికి, ప్రతి మానవుడికి జలాలను చూస్తే సగర్వంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మానవుడు పైకి లేవటానికి కింద పడవలసి వస్తుంటుంది. బహుశా అలాంటి స్థితిలోనే నీ కుమారుడిప్పుడుండాలి. కానీ నువ్వే చూస్తావుగా, ఆ రోజు వచ్చినప్పుడు తను పడిపోయి ఎంతో పైకి లేస్తాడు. ఎంత పైకి లేస్తాడంటే ఆ చంద్రుడు సూర్యుడు ఉన్నంతకాలం జలాల్ పేరు నిలబడిపోతుంది. ఆమీన్. సుమామీన్. అస్సలాం అలైకుం. మాలేకుం సలాం. తమరు గాయపడ్డారా? లేపనం తీసుకురండి. తమరిక్కడ? జలాల్ తన పెద్దమ్మని మర్చిపోయాడేమోనని తెలుసుకోటానికొచ్చాను. తమరికి తెలుసు కదా, మేమెన్నటికీ తమన్ని మర్చిపోమని. కిరీటం అనేది చక్రవర్తి శిరస్సుకి రుణపడి ఉంటుంది జలాల్. తలపై కిరీటంతో మా పెద్దమ్మ గారిని కలవటం మాకేమాత్రం ఇష్టం లేదు. మా పెద్దమ్మ గారి హోదా వీటన్నిటికంటే మించిపోయిన హోదా. అందుకేనా నా కుమారుడు క్షేమంగా ఉన్నాడన్న వార్త నాకందనే లేదు? ఎందుకంటే నేను కేవలం ఒక ఆయమ్మననేగా. ఆయమ్మనైనా మీకు నా పాలిచ్చి పెంచాను, పెద్దవాణ్ణి చేశాను, తల్లి ప్రేమ అందించటానికి ఎంతో ప్రయత్నం చేశాను. అయినా మీ జీవితంలో నాకెలాంటి ప్రాధాన్యం లేదా? పెద్దమ్మగారు, తమరికి తెలుసు మేము నిస్సహాయులమని.
మేము రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నామని మీకు బాగా తెలుసు. జరిగిన దానికి మాకు చాలా సిగ్గుగా ఉంది. అల్లా దయ వల్ల తమరు ఎలాంటి కారణం వల్ల అయినా ఎవరి ముందు సిగ్గుపడవలసిన అవసరం లేదు. తమకప్పుడు 14 ఏళ్లు ఉండుంటాయి జలాల్. అప్పుడు మొదటిసారిగా తమరికి ఇలాంటి గాయం అయితే నేను లేపనం రాశాను. గాయం తగిలేది మీ ఒంటికి అయినా బాధ మాత్రం నా మనసుకే కలిగేది జలాల్. కానీ అల్లా మీ తొట్టు నేను నా బాధ బయటికి చెప్పలేదు. ఎందుకంటే నేను ఈ లోకంలోనే మీరందరినీ మించిన చక్రవర్తి కావాలని కోరుకుంటాను. కానీ ఇవాళ ఈ గాయం చూశాక నాకు పెద్దమ్మగారు, ఈ గాయం చరిత్రలో సాక్ష్యంగా మిగులుతుంది. మేం విజయం సాధించామనటానికి ఇది సాక్ష్యం. నిస్సందేహంగా జలాల్ ఈసారి దీనివల్ల కొంచెం బాధ కలగవచ్చు. బాధ బాధ అనేది మా చుట్టుపక్కల రావటానికి కూడా భయపడుతుంది పెద్దమ్మ. మీరు ఆలోచించకుండా లేపనం రాయండి. జహీర్ విషయంలో బెహరం ఖాన్ చేసిన క్రూరమైన పని వీలైనంత త్వరగా జలాల్కి తెలిసేలా చెయ్యాలి. కానీ ఎలా? హకీం గారు, జహీర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఏమైంది జహీర్కి? పెద్దమ్మ, జహీర్కి ఏమైందో చెప్పండి. జహీర్కి అసలు ఏం జరిగింది? మీరే స్వయంగా వెళ్లి చూస్తేనే మంచిదేమో జలాల్. లేపనం ఇంకా చాలా ఉండిపోయింది. దీన్ని తీసుకువెళ్లి అబ్దుల్లా గాయాలకి రాయండి. జహీర్! కొంచెం ఓర్చుకుంటే మంచిది. మీరలా కన్నీళ్లు కారిస్తే మీ కళ్ళు మరింత నొప్పి పుడతాయి. అయినా ఎవరికింత ధైర్యం వచ్చింది? ఎవరు మా నమ్మకస్తుడైన జహీర్ పట్ల ఇంత ఘోరానికి పాల్పడింది? మేమడిగిన ప్రశ్నకి జవాబు తెలియాలి మాకు. చెప్పరే! తనకి గతి పట్టించిన వారెవరు? ఎవరో చెప్పటానికి వాళ్ళు భయపడుతున్నట్టున్నారు చక్రవర్తి. ఎవరది? రాజకీయ వ్యవహారం. నాకు తెలీదు. జహీర్ విషయంలో వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అనేది. ఎవరు చేశారో ఏంటో చెప్పండి పెద్దమ్మ. నేను వాళ్ల పేరుని నా నోటి వెంట చెప్పకూడదు చక్రవర్తి. ఎందుకంటే వారికి నీ మనసులో తండ్రి లాంటి స్థానం ఉన్నందువల్ల. ఖాన్ బాబానా? ఊరుకో, ఓర్చుకో జహీర్.
ఏమైపోయారు జలాల్ తమరు? మొఘలు సామ్రాజ్యపు అధిపతి 3 రోజులు కనిపించకుండా పోవడం చిన్న విషయం ఏమీ కాదు. అది నీకు తెలుసనుకుంటాను. తమర్ని భద్రంగా చూసుకోవడం మా అందరి బాధ్యత. చెప్పా పెట్టకుండా తమరు అలా ఒంటరిగా వెళ్ళిపోవడం ఆపదని కొని తెచ్చుకోవడంతో సమానం. తలరాత బాగుండక తమరికి ఏదైనా హాని జరిగి ఉంటే జలాల్, నేను మాట్లాడుతున్నది నీతోనే. మేము తండ్రితో సమానంగా భావించాం తమరు. ఇంతవరకు తమరు ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం కూడా చెప్పలేదు. ఒక కొడుకు తండ్రిని ప్రశ్నించడం తప్పని భావించి మిమ్మల్ని ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇవాళ మేము తమరిని ఒక ప్రశ్న అడగదలిచాం మంత్రి గారు. తమరు జహీర్ని కళ్ళు లేని వాణ్ణి ఎందుకు చేశారు? వాడు చేసిన తప్పు కాదు. ఏంటో తప్పు? వాణ్ణి తమ భద్రత కోసం నియమించడం జరిగింది. తమరేమో వాడి కళ్ళ ముందే అలా వెళ్ళిపోయారు. వాడేమో అది పట్టించుకోలేదు. అందుకే నేను వాడికి చూపు లేకుండా చేశాను. మొఘలాయి సామ్రాజ్యానికి అలాంటి కాపలావాడు అవసరం లేదు. వాడికి అంత నిర్లక్ష్యం పనికిరాదు. కానీ వాడు మాకెంత నమ్మకస్తుడైన సేవకుడో మీకు బాగా తెలుసు. మేమే వాణ్ణి తప్పుదారి పట్టించాం. వాడు మా ఆదేశాన్ని ఎంత మాత్రం అతిక్రమించలేదు. అయినా మీరు మా కోసం వేచి చూడవలసింది. ఇది మీరు చేసిన పెద్ద తప్పు. నేను చేసింది తప్పు అని తమరికి అనిపించినట్లయితే ఇదిగో అందుకోండి ఈ కరవాలాన్ని. తమరు తక్షణమే ఈ కరవాలంతో నా కళ్ళు పొడి చేసే పూర్తి హక్కు మీకుంది. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడటం లేదు. కానీ మొఘలాయి సామ్రాజ్యపు అధిపతిని కాపాడడం మాత్రం ఒక నమ్మకస్తుడైన సేవకుడి పని.